ఉన్నదంట పదాం బ్రో అంతే. ఏందిరా నాయన పెద్ద చెట్టు యాడా నాయనా నేనున్నాడా ఏదినా నాయనా నాయనా ఒరే స్వామి ఏదినా నాకు కనపడలేదా రే 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 నాయనా అటు కాదు ఇగో విజయ్ మరణమే ఈ చెట్టు కూడా భయంకరంగా ఉంది, తేనె భయంకరంగా ఉంది. ఇది ఏంది ఎంత భయపడటం లేదు. రెండు ఎట్టున్నాయి ఇగోండి బ్రో నాకు మధ్య అంత బాగా వస్తున్నాయి. రెండో దాన్ని తీయడానికి పోతా ఉన్నాం. ఆల్రెడీ ముందు దాన్ని మీరు వీడియోలో చూశారు కదా. రెండో తేనె అయితే తీయడానికి పోతున్నాం. అది ఎంత ఉంటుందో ఏందో. ఏడైతే కోటన్న చూపించాడు ఇంతకుముందు, మనకి ఎంటకాయలు పడిచాడు కదా కోటన్న అన్న చెప్పాడు. ఆడకే పోతా ఉన్నాం. ఎంతమంది పోతున్నారు చూపిస్తాం మీకు. మన వాళ్ళు చూడండి ఎంతమంది. ఎంత లీటర్ తేనె వచ్చినా కూడా ఒక్కరంతా తీర్థం పుచ్చుకున్నా కూడా సరిపోదు. ముందుంది కదా ఒక పొద, దాంట్లో అంటే తేనె ఉండేది. మన వాళ్ళు పోతున్నారు. ఇదే అంట లేదు తేనె దీంట్లో లేదు. కోటన్న ఏడ కోటన్న ఏడ ఇదే అంట వస్తున్నాడు. అక్కడ చెట్లో ఉంటుంది అనుకున్నాము, కానీ ఆ చెట్లో లేదంట. అంటే వీళ్ళు చూసారు ఇంతకుముందు, ఇప్పుడైతే పెట్టి వెళ్ళిపోయిందంట. ఇంకో చెట్టు కాడికి వెళ్తున్నాం. ఇప్పుడు తిరగటానే ఉండాలి. తేనె కోసం వస్తే ఓపిక ఉండాలి. ఎతికి ఫైనల్ గా కాటన్ అయితే ఒక తేనెని పట్టాడు. ఇప్పుడు కాదు కాటన్ ఏమైనా మొత్తం తెలిసినాడు మనిషి. వాళ్ళు చూడండి డీజిల్ ఎత్తుకొని, నీళ్ళు ఎత్తుకొని, కత్తులు ఎత్తుకొని ఎడ తిరుగుతున్నారు. వాళ్ళతో కూడా తిరుగుతాను. కానీ వీళ్ళు తీసే తేనె వేట మాత్రం చెట్టుకి దెబ్బ తగలట్లా, తేనెకి దెబ్బ తగలట్లా, తేనె ఏకకు కూడా దెబ్బ తగలట్లా. ప్రశాంతంగా జరిగిపోతుంది. చాలా గ్రేట్ బ్రో. ఇది మాత్రం మన వాళ్ళు కొట్టకుండా ఐట్లు ఏం చేయకుండా ఆ తేనె రొట్టె వరకే తెస్తున్నారు. కాటన్ ఎట్ట తిరుగుతున్నాడు చెట్లు. సబ ఏడున్నదంట పదాం బ్రో అంతే. ఏందిరా నాయన పెద్ద చెట్టు యాడా నాయనా నేనున్నాడా ఏదినా నాయనా నాయనా ఒరే స్వామి ఏదినా నాకు కనపడలేదా రే 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 నాయనా అటు కాదు ఇగో విజయ్ మరణమే ఏదన్నదా ఏంది కోటన్నా అదేం చూపించినవా? ఏం బ్రో తీస్తారు దాన్ని? ఏంది నాయనా నీ మందులు అట్ట ఉంటావా? ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తావా? యారా విజయ్ ఏం అర్థం కావట్లేదునా. 3 అడుగులు వెడల్పుంది. అవును 3 అడుగులు వెడల్పుంది బ్రో. నిజంగా చిన్నదా? నీకు చిన్నది బ్రో. ఇంకా పెద్ద ఉంటాయా బ్రో? ఏం బ్రో అది వీలవుతుందా మనకా? వాళ్ళు అంత ఈజీగా తీసుకుంటున్నారా? దీనికి మాత్రం ఎక్కలేను. ఇప్పుడు కొమ్మ మీద ఉన్నది, ఈ కొమ్మ మీద ఉండేది ఇలా లావుగా ఉంటది అన్నమాట. ఈ లావు ఉన్నప్పుడు దాంట్లో తేనె ఉంటది. ఇది అంతా పిల్లల రొట్టెలు ఉంటాయి. అవునవునవునులే అది తెనకనేది తేనె. అవును చూడండి ఫ్రెండ్స్, అసలు తేనె అంటే నేను చెప్పా కదా ఫస్ట్ లోని, ఇది మూవీ అది టీజర్ అని. మూవీ కాదు, ఇది వెబ్ సిరీస్. కోటన్న ఎట్ట కనిపెట్టా కోటన్న? అంత హైట్ ఉండేది, నువ్వు ఒక్కటే వచ్చావు, మేమంతా ఆడ కూర్చున్నాం. తిరిగి చెట్టు కూడా భయంకరంగా ఉంది, తేనె భయంకరంగా ఉంది. ఇది ఏంది ఎంత భయపడటం లేదు. రెండు ఎట్టున్నాయి ఇగోండి. ఎట్టుందా కానీ నాకు మాత్రం వణుకొనుక్కుంది. అంత పెద్ద తేనె కోట ఉంది ఎట్లా అవుతున్నాడు. అంత పెద్ద తేనెలు చాలా సార్లు తీసినారు కోటనా. ఇంకైతే దాన్ని తీయడానికి మళ్ళీ సామాన్లు మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఇప్పుడు కట్లు మోపు రెడీ చేసుకొని పొగబెట్టి ఎక్కుతారు. నేను దీంతో దిగిపోతా ఇప్పుడు దాన్ని.
బ్రో అయితే కట్లు ఏరుకొని వచ్చేసాడు, ఇంకా దానికి కావాల్సిన సామాగ్రి అంతా రెడీ చేస్తున్నాడు. ఇక్కడ తాళ్ళు ఏ వాడుతున్నారు చూడండి, ఈదులు అంటారు. అంటే ఈత చెట్టుకి ఆకులు ఉంటాయి కదా, ఆ కొమ్మకు వచ్చేటివి ఆకులు మధ్యలో ఉంటాయి కదా, వీటితోనే నార చేసి ఇంతకు ముందు మనం పూరీలకి తాళ్ళు కట్టేవాళ్ళు. ఎడదీస్తాడు చూడండి ఇప్పుడు నార, దాన్ని ఈదులు అని పిలిచేవాళ్ళు. గుర్తుంటే ఒకసారి కామెంట్ చేయండి. తాడులు చేస్తారు చూడండి దాంతో. ఇదిగోండి చూడండి దారం ఎట్ట వస్తుంది. అంతే తాళ్ళు అయ్యే అప్పుడు ఈదులు అనేవాళ్ళు. చూడు ఎట్ట వస్తుందో. నేను ఇంకా మనం గడ్డికి పోయేటప్పుడు తాటాకి తిరిగేసి నల్లగొడతాను అట అనుకున్నా. ఇది ఈజీ కదా, అట్లాగే వదిలేసినాడు. సన్న పుల్లగా వస్తుంది, దూదిలాగా వచ్చే సన్న పుల్ల అయితే దూదిలాగా వచ్చేస్తుంది. ఇదిగోండి దారాలు చూడండి ఎట్ట వచ్చేసి. అంతే అయిపోయింది. కింద కాటన్ అయితే ఫస్ట్ క్లీన్ చేస్తున్నాడు పొగ పెట్టడానికి. పైకి పోయి పొగ పెడతారు, దాన్ని ఎక్కి పొగ పెట్టడం అంత కష్టం. ఈ గెడ ఉంది బ్రో, కింద నుంచి పెడతారా? ఓ దూరం నుంచి పెడతారు, దగ్గరికి పోకుండా. ఈసారి అయితే ఒకరంతా పగడబందీగా ఉంది ప్లానింగ్. అంటే పెద్దది కదా రొట్టె, దీనికి ఒకరంతా పెద్ద కట్లుగా కొట్టుకుంటున్నారు, చేలేసుకుంటున్నారు పొగ బాగా రావడానికి కోసం. వీళ్ళు గిడ్డి ఏం పెట్టట్లా, ఓన్లీ కట్లతోనే చేస్తున్నారు. చిన్న తేని వెళ్ళిపోయినావు, ఇప్పుడు మందులేందా? ఇప్పుడు మందులు ధైర్యం చాలట్లేదు నా పావాలే. అంటే ఏగలు ఎక్కువ పాడు సమస్యలే ఇందాకే చెప్పాడు. నేను రాను దీనికి, అంత ధైర్యం చేయలేము. అదంటే చిన్నది కొద్ది ఏగలే, ఇదేంటంటే గుప్పను చూడంగానే భయం వేసింది. మొహం అంతా ఇంక చుట్టేస్తే అంత ఉంది. ఈగులు వచ్చినప్పుడు ఇంకంతా వచ్చేస్తుంది, దాని ఏం చేయకూడదు. గమ్ము కూడా అయ్యేది దాడి చేయనప్పుడు మనం గమ్మున ఉండాలి. గమ్మున ఉంటాయి వాళ్ళు కూడా గమ్మున వెళ్తాయి. నువ్వు కదిలితే ఏం కావట్లేదు కానీ మన వాళ్ళు అయితే కట్లు మోపులు కట్టుకుంటున్నారు. ఇందాక ఈదులు చేసుకున్నాం కదా, వీటికైతే పొలాలు పెట్టుకుంటున్నారు. ఇది ఒకరంతా పెద్దగా కడుతున్నారు, ఎందుకంటే తేనె పెద్దది కాబట్టి. ఇది కూడా పెద్దదే పొగ పెట్టేదానికి. దాంట్లో మళ్ళీ పచ్చాకులు కూడా పెడతారంట దీనికి. ఇందాక ఇంతకుముందు మనం తీసిన వీడియోలో చిన్న తేనె, అది అంత పెద్దది కాదు కాబట్టి అంత భయపడలా. ఇప్పుడు కూడా భయపడటం, కాకపోతే ఆయుధాలు మంచిగా చేసుకుంటున్నారు. అంటే తాట ఉంటే మండిపోద్దని బ్రో, తాటలు తీసేస్తున్నావా? పొగరాదా? గాలి ఎట్ల నుంచి వస్తుంది, ఎగిదేలే ఉండాలి. ఇప్పుడు మనం ఎందుకు ఎగిదేళ్ళాం, ఆడ ముందు పోయి ఉండొచ్చు కదా. నేడు ఆడ ఉంటే కూడా మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం? గాలి ఎట్టు వస్తుంది, వెళ్ళిపోద్ది, మన స్మెల్ ఎట్టు వెళ్ళిపోద్ది. మనం ఉన్నామని వాటికి గెస్ చేయలేవు. కానీ కొంతమంది ఏం చెప్తారంటే ఎదురుగాలికి పరిగెత్తాలి. ఫ్రెండ్స్, మనకు గాలి వాటంలో కాకుండా రివర్స్ లో పోవాలంట. అంటే గాలితో కూడా వెళ్ళిపోవాలి మనం, లేకపోతే ఆ స్మెల్ అనేది వాటికి తగిలి అవి కుట్టే అవకాశాలు ఉన్నాయంట. తేనె ఇక్కడ ఉందనుకో, తేనె ఇక్కడ ఉంటే దానికి గాలి దానికి ఎదురుగా పెట్టామనుకో, అది అప్పుడు ముందే ఫైర్ అయిపోయి లేచిపోతుంది. ప్రతిదీ వాళ్ళు అనుభవంతో చేస్తున్నారు. ఇవన్నీ ఆటమైన మోపాడు కట్టుకున్నారు. ఆటన్న కింగ్ దేంట్లో పట్టిన ఉంటాడు. డౌట్ వచ్చింది, అదే తెలుసా? ఇంత పెద్ద తేనెలోనే మనం తీస్తే 6 లీటర్ ఉంటదంట, అంతే కదా? 6 లీటర్ 3/4 లీటర్ ఉంటుందా చెప్పలేము. కానీ రోడ్డు మీద కొంతమంది ఇంత తేనె పట్లు పెట్టి లీటర్లు అమ్ముతుంటారు. ఎట్టది మోసం. ఫ్లవర్ ఎక్కువ ఉంటదా? చెట్లు వాతావరణం బట్టి ఫ్లవర్ ఎక్కువగా కొన్నిట్లో వస్తుంది తేనె, ఎక్కువ కూడా వస్తుంది. ఫ్లవర్ ఎక్కువ గానీ వాతావరణం బట్టి ఫ్లవర్ ఎక్కువగానే వేసిందంటే చెట్లు గానీ అని ఎక్కువ ఉంటది. ఆ సైడ్ ఏంటంటే ఫ్లవర్ ఎక్కువగా ఉంటది. ఓకే, చెప్పలేము. కొన్ని ఒరిజినల్ ఉంటాయి, కొన్ని అట్ట కూడా ఉంటాయి. కొంతమంది మాసం కూడా చేస్తారు, బెల్లం పాకం పెట్టా. అంటే పూలు ఎక్కువగా ఉంటే అది కూడా పెడతది. మన చెనపూట కూడా తీసుకుంటా ఇంకా రగలేస్తున్నాడు, పొగ రగలేస్తున్నాడు, సెట్ చేస్తున్నాడు.
బాగుందా ఒక్క పుల్ల ఎండుకట్లు కదా సమ్మని ఎత్తేసుకుంటుంది బ్రో పొగ స్టార్ట్ అయింది బ్రో వంట వచ్చేసింది ఇంకైతే ఇగో ఆ కట్టెల్ని వేడి చేసి పొగ వదలాల పుల్లలు అయితే వేడి చేయడం స్టార్ట్ చేశారు ఆ మంటకాడ పెట్టారు ఆ కొసన అయితే కాలుస్తున్నారు కానీ మాకు ఓనర్ కాబట్టి నువ్వు ఇక్కడ దగ్గర ఉండాలా నువ్వు వెళ్ళిపోవాలా ఓనర్ ముందు ఉండాలి కదా లేకపోతే ఇంత ఎందరిలో భరత్ బ్రో ఇప్పుడు చెట్టు ఎక్కుతున్నాడు వాళ్ళతో పాటు నువ్వు ఎక్కాలయ్యో నువ్వు ఎక్కకుండా వాళ్ళు ఎక్కుతారు బలేవాడుగా బ్రో ఎక్కువ యాప్ చెట్టు వేసుకుంటాం ఎందుకు పైన అయినా వదలవు ఓనర్నే ముందు కుట్టేది అవును బ్రో బ్రో ఒకరిని కుట్టింది మనం కామ్గా ఉంటే ఆయన కూడా వదలదు అప్పుడు కూడా వదలదు తెలుసు కదా చెప్పేస్తుందా తాగింది అన్ని తెలుసు కేకనే మనం ఏమన్నా చేసినా ఏమైనా చేసినా కానీ అన్నీ మన పైన బ్రో ఇదిగోరా ఇది భలే ఉంది బ్రో ఈగిన మన కూడా ఒకటి గమ్మగా ఉండేస్తే అది ఏం కాదు అది పక్కన చూస్తూ వెళ్ళిపోతాయి ఓకే మన పైన కూడా వాళ్తుంది కూడా అవి వాళ్తుంది దాన్ని అసలు టచ్ కూడా తీసుకోండి మగం ఆపేస్తున్నా బ్రో ట్రైన్ చూస్తాను ఇప్పుడు వచ్చి ఆ సవక చెట్లు ఆకులు తెచ్చి దానికి పెడుతున్నారు వీళ్ళు ఏగలకైతే ఎటువంటి హాని చేయట్లా ఓన్లీ ఆ తేనె వరకే తీసుకుంటున్నారు కానీ ఏగలను అయితే పాపం ఏం చేయట్లా ఒకటే బా ఇదిగోరా పోగా మళ్ళీ ఎత్తుకునేది వాళ్ళు అయితే ఎక్కుతున్నారు పోనీ మట్టి లేకుండా ఎక్కుతున్నారు బ్రో ఇదిగో బ్రో ఇదిగో బ్రో పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ నేను దూరం వెళ్ళిపోతాను రే వీడియో అయ్యి రావాలి తీసుకునే ఇబ్బంది లేదు బ్రో బ్రో అంత బాగా వస్తుంది పొగ అంత బాగా పొగ వస్తుంది చూడండి ఎట్లా వేస్తున్నాయో బ్రో ఈ ఫోన్ తీసుకొని ఎక్కడ బ్రో నేను వెళ్ళిపోతాను చిన్నగా నేను అన్ని పైకి వెళ్ళిపోతుంది కిందకి ఏం రావట్లేదు పొగ అయితే పెట్టేస్తున్నారు నేరుగా బ్రో బ్రో నాకు మధ్య ఏం కాదు అంత బాగా వస్తుంది పొగ అంత బాగా పొగ వస్తుంది బ్రో ఈ ఫోన్ తీసుకొని ఎక్కడ బ్రో నేను వెళ్ళిపోతాను బ్రో చిన్నగా ఏం కాదు నేను అన్నీ పైకి వెళ్ళిపోతుంది చూడు కిందకి ఏం రావట్లేదు అందుకే ఎండలో తీయాలి ఇక్కడ చూడండి వీళ్ళు ఒక్కొక్క దిక్కులో ఉన్నారు తెల్లంగా ఉందిరా ఫోన్ తీరా వాళ్ళకి బ్రో పెట్టుకో బ్రో 1x పెట్టుకో ఎక్కువ బ్రో లేకపోతే చెప్పు ఎక్కువ చూడండి ఎట్ట పెడుతున్నా కొచ్చులు అంతమంది పోయిస్తా అట్ట వెళ్ళిపోయినాయి బ్రో అన్నీ ఏగంత అట్ట వెళ్తుంది బాలాజీ కనిపిస్తున్నాడా కోసుకోరా కానీరా గిన్నె తట్టు కానీ అంటే మట్టుకుంటుంది
తీస్తున్నా అన్న తీస్తున్నా కింద బొగ్గులు ఆరుకో మన కింద ఊరి స్టార్ట్ చేస్తున్నాయా అయిపోయిందా అదిగో వదిలే బ్రో. రే అది గానా అదిగో ఫోన్ అండి తీసుకో పైన అంతా తేనె రే రే కదలబాక అదిగో ఒడి మీద ఏగలు ఉన్నాయి కదలబాకండి కుడుతుంది ఎక్కడికా దూరంగా వెళ్దాం అట్ట పోదామా మేము ఇటు సైడ్ పోవాలంట గాలికి మన వాళ్ళు చెప్పినట్టు ఇదిగోండి సేఫ్గా అయితే దిగేసారు బ్రో. అయితే సక్సెస్ఫుల్గా ఎవరికి కుట్టలేదు ఈగలను కూడా రొట్టె కూడా దానికే వదిలేసినాం ఓన్లీ తేనె వరకే కట్ చేసుకుని వచ్చినారు ఆ రొట్టె కూడా దానికే ఉంది మొత్తం ఇంత వచ్చింది ఇంత కింద పడిపోయింది అనుకున్నా తేనె మొత్తం కింద పడిపోయింది నేను కూడా భలే బాధ వేసిపోయింది నాకు పరేనా అనుకున్నా కాదు 2 చేలు పెట్టా ఇగోండి చూడండి ఎంత ఉందో చూడండి ఇది లేదు కానీ ఇది వాళ్ళకి ఫోటో కొడదాం జేకుంది నేల నోడు అంతా కుట్టేస్తుంది. అమ్మా నాయనా అతను ఏదో ఒకటి చేస్తారా ఏదో మొక్కలు చేస్తున్నాం చెట్టు కింద కూర్చున్నా ఫ్రీగా ఎందుకు ఆడ పోగుతున్నాం చేద్దాం పెట్టిరా కల్లాగే అనిపిస్తుంది నాకు ఇదంతా నిజమనా? నాకైతే కల్లాగే అనిపిస్తుంది ఇంత నిజం. ఎన్ని కలకండ మొక్కలు ఎన్ని తరిగినట్టే ఉన్నదా వెళ్దాం 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 ఇక్కడ బాగటం వస్తుందని ఇంకేమలే మా బాధ ఈ బ్రో మేము అట్ట పోయి ఇటు వచ్చేటప్పుడు పిండి అయినాడు ఏం బ్రో ఆ పని చేసావా చూడు ఏ కలర్ లో ఉంది చూడు అసలు పారిబా నేనట పడదు చేతులు చచ్చిపోతావు ఇందా నేను చచ్చిపోతున్నా ఒక్కరంతలో నాకు ఇక్కడ దండేసింది ఫ్రెండ్స్ ఊపి రాలేదు నోట్లో వేసుకున్నానా బ్రో ఏందా అయిపోయింది అనుకున్నా నీళ్ళు లేకపోతే పడిపోయి ఉంటా నేను ఇప్పుడు నాకు తెలియదు ఓటకూడదు గొంతు గసగా ఉంది ఆ ఊరు కట్ట దాకాలంతే అంటే గొంతు కొద్దిగా గసగసగా వస్తుంది కానీ రేపు భలే డేంజర్ బ్రో చూడండి ఏ కలర్ లో ఉందో పోయి బ్రో మన వాళ్ళకి ఒక్కరు అంత పోయి చేతులు పట్టండి తాగండి బ్రో ఒకరంతా ఈ అమ్మ తావడం కొంచెం అవడం బ్రదర్ ఏంది ఇదా దీంట్లో పోసుకున్నామా ఇంకేం తెచ్చుకోవాలా ఈ రోజు వాటర్ బాటిల్ తెచ్చుకున్నామా దాంట్లో 6 లీటర్ పైగా ఉంటది ఇప్పుడు. టేస్ట్ చేయి కాటనా టేస్ట్ చేయి కాటన్ చూపించింది తేని కాటన్ చూపించింది తేనిది చూడండి ఎంత కమ్మగా అంత తీగ నేనే తాగుతా ఉన్నాను కమ్మగా తీగ కాలిపోతుంది కూడా తోటలో పోసుకొని పోసేసుకున్నారా అమృతమేనా భలే ఉండదు తీగ కమ్మగా ఉంది నెయ్యి కూడా అంత ఉంటుంది నెయ్యి ఎందుకు ఉంటుందట భలే ఉంది తేనె అదిరిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత పెద్ద తేనె అయితే చేసామో కానీ తేనెలో మాత్రం ఒక డేంజర్ ఉంది నేను అంత గడ్డ లోపల వేసుకున్నా నాకు పొరపోయింది ఇంకా లాక్ అయిపోయింది అనమాట అసలు ఊపిరి కూడా ఆడలేదు చాలా డేంజర్ అయిపోయింది నాకైతే ఇంకా అయిపోయింది మన సీన్ అయిపోయింది అనిపించింది కానీ ఎట్టో మళ్ళీ నీళ్ళు ఉన్నాయి సమయానికి నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళు తాగిన తర్వాత అయితే వదిలింది ఇంకా షివరింగ్ తగ్గల అంత భయం వేస్తుంది అందుకే నేను తేనె కూడా కొద్దిగా అంతే టేస్ట్ చేసిన అంత అనుభవం లేదు కదా గబగబా తినేస్తున్నాం మీరు ఎప్పుడైనా తేనె తినేడుకుంటే చాలా తక్కువ ఓటబాకండి లైట్గా వేసుకొని నాకండి కానీ తేనె అయితే అసలు ఓటబాకండి జాగ్రత్తగా తినాలి వీళ్ళు కూడా అదే చెప్పారు తేనె వల్ల చాలా మంది ఇబ్బంది పడి ఉన్నారంట అసలు అయిపోయి ఉన్నారంట తేనె తాగి పొరపోతే మనం ఎట్టో ఈరోజు సేఫ్ అయినాం ఒకరంతా అంతే అన్న మనిషి ప్రాణం
జస్ట్ లో చాలు. ఈ బ్రో వాళ్ళు అయితే భలే చేస్తున్నారు తేనెలో, చాలా చాకచక్యంగా, హైట్కి ఇబ్బంది లేకుండా మనకి ఇబ్బంది లేకుండా. అసలు ఇప్పుడైతే అసలు ఆ తెట్టును కూడా తేలేదు, ఓన్లీ ఆ తేనె వరకే తెచ్చారు. ఆ తేనె గడ్డ వరకే, దాన్ని కూడా అట్టే వదిలేసి వచ్చేసారు. అది కూడా ఇంకా మళ్ళీ అది పెట్టుకుంటది, మళ్ళీ పెట్టేస్తుంది. దాని ఏగలకు కూడా ఇబ్బంది లేకుండా తీసినారు. అసలు ఆ పిల్లలు వచ్చే పిల్లలకు కూడా మళ్ళీ ఇంకోసారికి అది డ్యామేజ్ అవ్వకుండా అదే మళ్ళీ ఆడే పెట్టేస్తాయి హ్యాపీగా. అదనమాట, చూసారు కదా, అన్ని అందరూ సేఫ్, ఆల్ సేఫ్ 100%. నేనే అన్సేఫ్ అవుతున్నా ఇందాక జస్ట్ మిస్ లో, ఊపిరి కూడా వాళ్ళ తర్వాత ఎట్టో సెట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే అంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కలిసిపోదాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.